హాయ్ అండి. వెల్కమ్ టు జేఎస్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. నేను ఈరోజు నాటుకోడి కూర ఎలా వండానో చూపిస్తానండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో అనుకుంటే కర్రీ కూడా బాగా గ్రేవీగా వస్తుందండి. ఇది నాటుకోడి అయితే 1.5 కేజీ తీసుకున్నానండి నేను. ఇది బాగా ముదురుది, అందుకే కుక్కర్లో ఫస్ట్ ఒకసారి ఒక 10 విజిల్స్ వచ్చిందాక ఉడకబెట్టుకోవాలి. అందుకనే ఇందులో నేను కుక్కర్లో వేసి ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొద్దిగా పసుపు వేసాను, కారం ఏమో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసానండి. తర్వాత ధనియాల జీలకర్ర పొడి. ఇది ధనియాల జీలకర్ర పొడి అంటే ఇందులో నేను లవంగం, దాల్చిన చెక్క కూడా కొంచెం కొంచెం వేసి అవన్నీ డ్రైగా ఫ్రై చేసి మిక్సీ పెట్టానండి. ఆ పౌడర్ ఇది. తర్వాత దీనికి కూరకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు సాల్ట్, కొంచెం కల్లుప్పు, నేనైతే కల్లుప్పు వేసాను, మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇది బాగా పైకి కిందకి ఇంకా బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టే ముందు కొంచెం ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోయాలండి, ఎందుకంటే ఇది బాగా హార్డ్ కదా. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తే చక్కగా ఉడికి ముక్కలు బాగా మెత్తగా వస్తాయి, సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇక మూత పెట్టేసేసి ఒక 10 విజిల్స్ రానివ్వాలండి. ఇందాక కుక్కర్లో వేసాం కదా, ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇది నాన్ వెజ్ కదా, అందుకే నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకున్నానండి. ఒక 4 ఆనియన్స్ కోసాను నేను చిన్న చిన్న పీసెస్ లాగా. ఇవి బాగా వేగిందాక చూసి ట్రాన్స్పరెంట్గా అవ్వాలండి ఉల్లిపాయలు, అప్పుడు మనకి గ్రేవీ కూడా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో నాటుకోళ్ళు వేసుకున్నాం కదా, ఈ ఉల్లిపాయల దానిలో కూడా ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు, అలాగే నేను ఒక 4 టమాటాలు కోసానండి. ఈ చిన్న సైజులో నేను 4 టమాటాలు తీసుకున్నాను. దాని మీద కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేస్తే టమాటాలు కొద్దిగా మెత్తపడతాయండి. అప్పుడు కర్రీలో గ్రేవీ కూడా మనకు చక్కగా బాగా వస్తుంది. చక్కగా అన్నీ మగ్గిపోయినాయి ఉల్లిపాయ టమాటాలు కూడా. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ కారం ఒక స్పూన్ వేసాను. ఇందాక ఆల్రెడీ నాటుకోళ్ళు మనం 2 స్పూన్లు వేసాం కదా, అందుకని ఇందులో ఒక స్పూన్ పచ్చికారం ఇది. తర్వాత కొద్దిగా పసుపు, అలాగే ధనియాల జీలకర్ర పౌడరు, అది కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. బాగా ఇవి పచ్చివాసన పోయిందాక వేపుకోవాలండి. మూత పెట్టేశాను అవి చక్కగా ఎగుతాయని. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న నాటుకోడి బాగా ఉడికిందో లేదో చూస్తున్నాను. ఇంక ఇప్పుడు ఈ నాటుకోడి అందులో వేసేయటమే. మసాలా అవి కూడా బాగా మగ్గిపోయినాయి, ఇవి కారం అవన్నీ. ఇప్పుడు ఈ నాటుకోడి మొత్తం వాటర్తో సహా వేసేయాలండి. ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా సాల్ట్ అవి సరిపోయినాయో లేదో ఒకసారి చూసుకుంటే, సరిపోతే కనుక వేసి అప్పుడు వాటర్ పోయొచ్చండి కర్రీలో. నేనైతే చూశాను, ఇంకా నాకు అన్నీ సరిపోయినాయి అని చెప్పేసి వాటర్ పోసాను. వాటర్ పోసి ఇంకా మూత పెట్టాను.
మూత పెట్టేసి చక్కగా బాగా మగ్గిన దాకా చూసుకుంటా ఒకసారి 2 సార్లు చూసుకుంటే సరిపోతుందండి కర్రీ. ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. ఇంకా బాగా ఉడుకుతుంది కర్రీ. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. గ్రేవీ మాత్రం చాలా బాగా వస్తుందండి. సబ్స్క్రైబ్ చేయండి అందరూ చక్కగా చూసి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.